ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పేరు నాజియా అండ్ వామిటింగ్ ఇన్ ప్రెగ్నెన్సీ, అంటే ప్రెగ్నెన్సీలో వికారాలు, వాంతులు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మానస నెల్లుట్ల. నేను మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్లో గైనకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ప్రెగ్నెంట్ ఉమెన్కి కామన్గా కనిపించే సిమ్టమే వికారం కానీ వాంతులు కానీ. ఇన్ఫ్యాక్ట్ ప్రెగ్నెంట్ అయిన ఫస్ట్ సిమ్టమే ఒక్కొక్కసారి ఈ వికారం అనేది ఉండొచ్చు. కొంతమందికి ప్రెగ్నెంట్ అయిన నెక్స్ట్ మూమెంట్ నుంచే ఉంటే, కొంతమందికి రోజులు గడుస్తున్న కొద్దీ సిమ్టమ్ డెవలప్ అవుతుంది. ఫస్ట్ 3 monthsలో సిమ్టమ్ ఎక్కువగా ఉండడం మనం చూస్తాము. తర్వాత జనరల్లీ ఈ వాంతులు వికారాలు తగ్గిపోతాయి. కొంతమందికి అయితే 5th month వరకు ఉంటాయి. మరి కొంతమందికి త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ ఉండొచ్చు. చాలా రేర్ ఇది. అయితే ఎందుకు మనకి ఇలా ఉంటుంది? ఎందుకంటే మన బాడీలో బీటా-హెచ్సిజీ అనే ఒక హార్మోన్ పిండం ఉత్పత్తి చేస్తుంది. ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి ఈ ప్లాసెంటా మాయ నుంచి ఈ హార్మోన్ వస్తుంది. దీని ఎఫెక్ట్ వల్ల మనకి ఈ సిమ్టమ్ అనేది కనిపిస్తుంది. సో 10 weeks అరౌండ్, అంటే ఒక మూడు నెలలకు వచ్చే వరకు ఈ హార్మోన్ లెవెల్స్ చాలా పీక్లో ఉంటాయి అన్నమాట. అందుకని అప్పుడు ఈ సిమ్టమ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో చాలామంది కంగారు పడిపోతుంటారు, వాంతులు అయిపోతున్నాయి, లోపల ఏమైనా పిండం ఎఫెక్ట్ అయిపోతుందేమో, వీక్నెస్ అయిపోతుంది అని. సో మనం భయపడవలసింది ఏంటంటే, సాధారణంగా కొంత వాంతులు అయినప్పుడు పిండం మీద ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. చాలా ఎక్కువ, రోజుకి 10, 12, 15 కంటే ఎక్కువ వాంతులు అయినప్పుడు మాత్రం అది పిండం గ్రోత్ని అనేది ఒక్కొక్కసారి ఎఫెక్ట్ చేయొచ్చు. మనకి ఇక్కడ మెయిన్ కన్సర్న్ ఏంటంటే, ఇలా రిపీటెడ్గా వాంతులు అయినప్పుడు ఒంట్లో సాల్ట్స్ అనేవి ఆడవాళ్ళకి తగ్గిపోతాయి. ప్రెగ్నెంట్ మదర్కి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అనేది వచ్చేస్తుంది. దాంతో ఆ సాల్ట్స్ అనేవి మారిపోయినప్పుడు వాళ్ళు కొంచెం వీక్ అయిపోయి షాక్ లాంటి కండిషన్లోకి కూడా వెళ్ళిపోవచ్చు. సో అందుకని మనం దీన్ని ట్రీట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఒక విషయం ఏంటంటే, ఈ వాంతులు అనేవి ప్రతి ఒక్కళ్ళకి ప్రెగ్నెన్సీలో ఉండాల్సిన అవసరం లేదు. కొంతమందికి అసలు వాంతులు అనే సిమ్టమ్స్, వికారం అనే సిమ్టమ్ ఉండకపోవచ్చు. సో అది లేనంత మాత్రాన మీరు ప్రెగ్నెంట్ కాదు అని ఏమీ ఉండదు. ఓకే. సో ఏంటి దీన్ని ఎలా ట్రీట్ చేస్తారో డాక్టర్స్ సాధారణంగా ఒక చిన్న ట్యాబ్లెట్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తారు. పొద్దున్నే పరిగడుపునే వేసుకోమని చెప్తారు. మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్కి ఈ చిన్న ట్యాబ్లెట్స్తోనే కంట్రోల్ అయిపోతాయి. ఒక్కొక్కసారి ట్యాబ్లెట్ని ఫుడ్ తీసుకునే ముందు కూడా వేసుకోమని చెప్తారు. రోజుకి 2 నుంచి 3 సార్లు ఈ ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సి రావచ్చు. అయితే అందరికీ ట్యాబ్లెట్స్తో కంట్రోల్ అవ్వకపోవచ్చు. కొంతమంది ట్యాబ్లెట్స్ వేసుకుంటే ఆ ట్యాబ్లెట్స్ కూడా వామిటింగ్ అయిపోతున్నాయి అని చెప్తారు. అలాంటి వాళ్ళకి కొత్తగా ఇంకో చ్యూవబుల్ ట్యాబ్లెట్స్ అని కూడా వస్తాయి. అంటే చప్పరించేవి అలాంటి ట్యాబ్లెట్స్ వస్తాయి. లేకపోతే స్ట్రిప్స్ లాగా దొరుకుతాయి. అంటే అవి జస్ట్ నాలుక మీద పెట్టుకుంటే కరిగిపోతాయి అన్నమాట. సో నీళ్లతో మింగాల్సిన అవసరం కూడా ఉండదు. అలాంటి కంఫర్ట్ కూడా ఉంటుంది. దానితో కూడా రెస్పాన్స్ లేనప్పుడు, రోజుకి ఒక 7-8 times వామిటింగ్స్ అయినప్పుడు, అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు ఫ్లూయిడ్స్ అనేవి ఎక్కిస్తారు. ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అనుకున్నాం కదా, ఒంట్లోంచి నీరు అనేది వెళ్ళిపోతుంది కాబట్టి ఈ సాల్ట్స్ అనేవి ఎక్కిస్తూ సలైన్ని ఎక్కిస్తారనమాట. సలైన్తో పాటు మల్టీవిటమిన్ ఇంజెక్షన్స్ కూడా పెడతారు. వామిటింగ్స్ అవ్వకుండా ఇంజెక్షన్స్, గ్యాస్ట్రైటిస్ రిపీటెడ్గా వామిటింగ్స్ అయ్యేసరికి ఒక్కొక్కసారి గ్యాస్ లాగా కూడా వస్తుందన్నమాట. గ్యాస్ట్రైటిస్కి కూడా ఇంజెక్షన్స్ ఇవన్నీ పెడతారు. మామూలు తక్కువ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి డే కేర్, అంబులేటరీ కేర్ అంటారనమాట. అంటే మీరు ఊరికే వెళ్తే మీకు ఫ్లూయిడ్స్ పెట్టేసి కాసేపు ఉంచేసి మిమ్మల్ని అబ్జర్వేషన్లో పెట్టి మీకు ఏదైతే డీహైడ్రేషన్ జరిగిందో అంతవరకు కవర్ చేసేసి ఇంటికి పంపించేస్తారు. చాలామందికి ఇలాంటి సలైన్ ఎక్కించిన తర్వాత 3-4 రోజుల వరకు, వారం రోజుల వరకు బాగుంటుంది. కొంతమందికి ఈ సలైన్తో రికవర్ అయిపోతారు. ఒక్కొక్కసారి దీనికి మళ్ళీ రిపీటెడ్ కూడా పెట్టించుకోవాల్సిన అవసరం రావచ్చు. అంటే ఇవాళ పెట్టినాక 3-4 రోజులకు కానీ, వారం రోజులకు కానీ మళ్ళీ సలైన్లు ఎక్కించుకోవాల్సిన అవసరం రావచ్చు. ఓకే. కానీ కొంతమందికి చాలా సివియర్ వామిటింగ్స్ వస్తాయి. దాన్నే హైపరెమెసిస్ గ్రావిడేరం అంటాం. అంటే వాళ్ళు విపరీతమైన వాంతుల వల్ల వాళ్ళు బరువు తగ్గిపోవడం కానీ, వాళ్ళ యూరిన్లో ఫ్యాట్స్ వెళ్ళిపోవడం కానీ, లేకపోతే వాళ్ళకి ఒంట్లో దాంతోపాటు ఏదైనా ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, ఇలాంటి కండిషన్స్ వస్తాయి. అప్పుడు మాత్రం అలాంటి వాళ్ళని ఒక్కొక్కసారి హాస్పిటల్స్లో అడ్మిట్ చేయాల్సిన అవసరం కూడా రావచ్చు.
ఒక 2 నుంచి 3 రోజుల వరకు అడ్మిట్ చేసుకొని కొన్ని రకమైన టెస్ట్లు చేస్తారు వాళ్ళకి. ఈ కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది, లివర్ ఫంక్షన్ ఎలా ఉంది, అవన్నీ టెస్ట్లు చేసి ఏవైతే సాల్ట్స్, సోడియం పొటాషియం లెవెల్స్ ఇంబ్యాలెన్స్ అవుతున్నాయో ఆ పొటాషియం లెవెల్స్ని కరెక్ట్ చేసుకొని కొన్నిసార్లు ఇంకా హయ్యర్ మెడిసిన్స్ ఎక్కించి అబ్జర్వేషన్లో పెట్టాల్సిన అవసరం కూడా ఉంటుంది. అంతవరకు కూడా ట్రీట్మెంట్స్ వెళ్ళొచ్చు. అయితే ఎవరికి ఎక్కువగా ఉండొచ్చు అంటే కొన్ని స్పెషల్ కండిషన్స్ ఉంటాయి. ట్విన్ ప్రెగ్నెన్సీస్ అంటే కవల పిల్లలు 2-3 ఉన్నప్పుడు మాయ పెద్దగా ఉంటుంది కాబట్టి వామిటింగ్స్ ఎక్కువ అవ్వచ్చు. ముత్యాల గర్భం అంటాము, అలాంటి కండిషన్లో కూడా ఎక్కువగా వాంతులు అవ్వచ్చు. సో ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అనేది డాక్టర్స్ చూసి చెప్తారు, దాని ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో ఈ కొన్నిసార్లు చాలా రేర్ కండిషన్స్లో వాంతులు అనేవి తట్టుకోలేనప్పుడు, అది పేషెంట్ లైఫ్కే చాలా థ్రెట్ అయినప్పుడు, అప్పుడు గర్భాన్ని తీసేసిన సందర్భాలు కూడా ఉంటాయి. కాకపోతే అవి ఎప్పుడో 100లో ఒక్కళ్ళకి అలాంటి పరిస్థితి వస్తుంది. చాలామంది ఇలాంటి ఇంజెక్షన్లతోటి, ట్రీట్మెంట్లతోటి రికవర్ అయిపోతారు. సో మీకు ఏదైనా ఇబ్బంది అనిపించినప్పుడు మీ డాక్టర్ని వెంటనే కన్సల్ట్ అయ్యి సరైన ట్రీట్మెంట్ తీసుకొని టైంకి ఇంజెక్షన్స్ ఎక్కించుకొని డీహైడ్రేషన్లోకి వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఓకే, నమస్తే.